మరాఠ్వాడాలోని పర్భానీ జిల్లా కడోలి గ్రామం. ఆ పల్లె నడుమ కోదండ రామాలయం. ఆ రోజు ముక్కోటి ఏకాదశి. భక్తులతో రద్దీగా ఉంది. దైవ దర్శనానంతరం ఒక్కరొక్కరే వెళ్ళిపోసాగారు. అయితే ఓ బాలుడు మాత్రం ఏమీ పట్టనట్టు అరుగు మీద కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. కోలముఖం, బేల చూపులు. ప్రసాదం సైతం తినడానికి మనస్కరించక అక్కడి నుంచి బయటపడ్డాడు. అతడి అడుగుల కంటే ఆలోచనలే వేగంగా పరుగెడుతున్నాయి. ఇంటి పరిస్థితే కలచివేస్తోంది. ఏళ్ల తరబడి పంటలు లేక చితికిన వ్యవసాయం, అప్పుల వాళ్ల అవమానాలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న తల్లి, దిగులుతో గతించిన తండ్రి. ఏం చెయ్యాలి? ఎవరికోసం బతకాలి? అతడిలో తీవ్ర వైరాగ్యం, మరెంతో నైరాస్యం. సరిగ్గా ఆ సమయంలోనే ఓ మహనీయుని బోధనలు ఆ బాలునిలో విశాల హితానికి బీజం వేశాయి. సేవాతత్వాన్ని, సామాజిక చింతనను అంకురింపచేశాయి. అతడి పిలుపుతో ఆ బాలుడు స్వపరివారాన్ని వదిలాడు. పరోపకార చింతనతో సకల జన శ్రేయానికి సంఘ్ పరివారు వైపు నడిచాడు. ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలాడు. ఉత్తరాదిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పటిష్టం చేశాడు. బాలల బుద్ధి వికాసానికి విజ్ఞాన, సౌశీల్య, సంస్కార స్పర్శతో సరస్వతీ శిశుమందిర్ వ్యవస్థను నెలకొల్పాడు. మరోవైపు గాడి తప్పిన రాజకీయ వ్యవస్థ గతి మార్చాడు. నియంతృత్వ శక్తులకు సింహస్వప్నంగా నిలిచాడు. సంపూర్ణ విప్లవ సారథి జయప్రకాష్కు రథిగా వ్యవహరించాడు. భిన్న ధృవాలైన విపక్షాలను ఏకతాటిపై నడిపాడు. ఢిల్లీ పీఠంపై తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు చక్రం తిప్పాడు. అనంతర కాలంలో గ్రామీణ పేదల శ్రేయస్సుకే జీవితాన్ని వెచ్చించాడు. అతడే నానాజీ దేశ్ముఖ్. చిత్రకూట్ పథకం ద్వారా గ్రామీణ స్వయం పోషక ఆర్థిక సమాజాన్ని సృష్టించిన నానాజీ దేశ్ముఖ్ 1916వ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన మహారాష్ట్రలోని కడోలి గ్రామంలో జన్మించారు. తల్లి రాజాబాయ్, తండ్రి అమృతరావ్ దేశ్ముఖ్. స్ఫూర్తిదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. నానాజీ నమ్మిన జీవన సూత్రం అట్టడుగు ప్రజల శ్రేయస్సుకు కృషి చేయటం. మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో కడోలి ఓ చిన్న గ్రామం. ఆ పల్లెలో అమృతరావ్ దేశ్ముఖ్ ఓ సన్నకారు రైతు. ఆయన కుమారుడు చండీదాస్ దేశ్ముఖ్. అతడే తరువాతి కాలంలో నానాజీ దేశ్ముఖ్గా ప్రసిద్ధుడయ్యాడు. సిరి సంపదలు లేకున్నా ఆధ్యాత్మిక సంపత్తి గల కుటుంబమది. బాల్యంలోనే ఆ బాలుడు తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో ఆ బిడ్డను బంధువొకరు చేరదీశారు. కాని నానా అక్కడ కూడా ఇమడలేకపోయాడు. స్వాభిమానంతో జీవిస్తూ స్కూల్ ఫైనల్ పూర్తి చేశాడు. అప్పటికే ఆ కుటుంబానికి ఎంతో ఆప్తుడైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ నానాజీని ఆదుకోవాలని భావించారు. ఆసరా ఇస్తే అతడు అద్భుతాలే సృష్టిస్తాడని ప్రగాఢంగా విశ్వసించారు. ఆయన ఆశీస్సులతో నానాజీ 12 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లో సభ్యుడయ్యాడు. ఆ సంస్థ సైద్ధాంతిక నిబద్ధత, అంతకంటే మిన్నగా సేవాభావం అతడికెంతో నచ్చాయి. ఫలితంగా కొద్ది కాలానికే సంస్థతో ఆత్మీయ బంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన ఆగ్రాలో ప్రచారక్గా నియమితుడయ్యాడు. అక్కడే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పరిచయం ఏర్పడింది. నానాజీ తన మదిలో మెదిలిన ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలను ఆయన ద్వారా నివృత్తి చేసుకున్నాడు. తరువాత కొద్ది కాలానికి గోరఖ్పూర్ ప్రచారక్గా నియుక్తుడయ్యాడు. తూర్పు ఉత్తరప్రదేశ్లో ధర్మశాలల్లో తింటూ, ఆలయాల్లో ఉంటూ ప్రజలతో మమేకమై పనిచేశాడు. అనతి కాలంలోనే అతడి కృషితో తూర్పు యూపీలో 250 ఆర్ఎస్ఎస్ శాఖలు ఏర్పడ్డాయి. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించాక ఆర్ఎస్ఎస్ ప్రజల్లోకి వెళ్లడానికి ప్రచార మాధ్యమాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా
రాష్ట్రధర్మ పాంచజన్య అనే జర్నల్స్, స్వదేశ్ దినపత్రికను ప్రారంభించింది. ఆ ప్రచురణలకు అటల్ బిహారీ వాజ్పేయి సంపాదకుడిగా వ్యవహరించారు. నానాజీ దేశ్ముఖ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే మతోన్మాద భావాలతో నాథూరాం గాడ్సే మహాత్ముణ్ణి కాల్చి చంపాడు. ఫలితంగా నెహ్రూ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించింది. దీంతో నానాజీ అజ్ఞాతంగానే సంస్థ కార్యకలాపాలు నిర్వహించాడు. ఆ సమయంలోనే హిందుత్వ జీవనశైలి అలవర్చడానికి మనదైన విద్యా విధానం అవశ్యమని నానాజీ గ్రహించారు. అందుకు బాల్యంలోనే చిన్నారుల మనస్సులో బీజాలు వేయాలని నిశ్చయించుకున్నాడు. ఫలితంగా గోరఖ్పూర్లో 1950లో సరస్వతీ శిశుమందిర్ వ్యవస్థకు అంకురార్పణ చేశాడు. స్వల్పకాలంలోనే ఆ చదువులు ప్రజల ఆదరణను చూరగొన్నాయి. నేడు దేశంలో దాదాపు 14,000 సరస్వతీ శిశుమందిర్లు పనిచేస్తూ దేశీయ విలువలకు పెద్దపీట వేసే చదువులను చిన్నారులకు అందిస్తున్నాయి. గాంధీజీ హత్యానంతరం ఆర్ఎస్ఎస్పై నిర్బంధం పెరిగింది. ఓ దశలో సంస్థ మనుగడే ప్రశ్నార్థకమయ్యింది. అలాంటి క్లిష్ట సమయంలో తన ఉనికికి ఓ రాజకీయ వేదిక కావాలని ఆర్ఎస్ఎస్ భావించింది. ఫలితంగా 1952లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. నానాజీ జనసంఘ్ ఉత్తరప్రదేశ్ విభాగానికి కార్యదర్శిగా నియమితుడయ్యారు. బాల్యంలో పిల్లలతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నాను. 12 ఏళ్ల ప్రాయంలోనే నేను ఆర్ఎస్ఎస్లో చేరాను. తరువాత జనసంఘ్ ప్రారంభించిన వాళ్లలో నేనొకడిని. అటల్ బిహార్ వాజ్పేయి తరువాత వచ్చి జనసంఘ్లో కలిశారు. నేను మాత్రం పార్లమెంటుకు గాని శాసనసభకు గాని వెళ్లవద్దని నిర్ణయించుకున్నాను. కొత్త బాధ్యతల నిర్వహణలో పూర్వాశ్రమ అనుభవం అతడికెంతో ఉపకరించింది. అప్పటికే చీలికలు పేలికలైన విపక్షాలను ఒక్కతాటిపై తెస్తే యూపీలో కాంగ్రెస్ ఏకపక్ష పాలనకు తెరదించవచ్చని భావించారు. అందుకనుగుణంగా సోషలిస్టు పార్టీ నేత రామ్ మనోహర్ లోహియాతో మైత్రి నెరిపారు. కాకలు తీరిన కాంగ్రెస్ నేత బలమైన జాట్ వర్గానికి చెందిన చౌదరి చరణ్ సింగ్తోనూ పొత్తు కలిపారు. 1967 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త కూటమి విజయదుందుభి మోగించింది. చరణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ స్ఫూర్తితో ఢిల్లీలోనూ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలన్న ఆలోచన విపక్ష నేతల్లో కలిగింది. అప్పటికి పరిస్థితులు పరిపక్వం కాలేదు. 1968లో జనసంఘ్ నేత దీనదయాళ్జీ మృతి చెందడంతో ఆయన స్మృతికి నివాళిగా ఆ ఏడాది నానాజీ దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటును ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఆయన రాజకీయ కార్యక్రమాలు సాగిస్తున్న సేవా కార్యక్రమాలను మాత్రం విడనాడలేదు. 1975 జూన్ 12 ప్రజాస్వామ్య భారతంలో కలకలం రేపిన రోజు. ప్రధాని ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అయితే కోర్టు తీర్పును ఆమె బేఖాతరు చేశారు. దీంతో దేశంలో అవినీతి అక్రమాల ప్రక్షాళనకు, దుష్పరిపాలన నుంచి విముక్తికి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఆ పిలుపే ప్రభంజనమై సంపూర్ణ విప్లవమై ఉవ్వెత్తున ఎగసింది. గుజరాత్ నుంచి పాట్నా దాకా ఒకటే ఆందోళన, అలజడి. ఇందిర ప్రభుత్వం ఫాసిస్టు చర్యలతో దమనకాండకు పూనుకొంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొందాం అంటూ నానాజీ విపక్షాలను కదిలించారు. తన పీఠం కదిలిపోతుందన్న భయంతో ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. ప్రజాతంత్ర హక్కులపై ఉక్కుపాదం మోపి చీకటి రాజ్యానికి తెరతీశారు. క్షుద్ర రాజకీయం నిద్రలేచింది. లోక్నాయక్ జయప్రకాష్తో సహా హేమాహేమీలైన మరెందరో నాయకుల్ని చెరసాలలో బంధించారు. నానాజీ దేశ్ముఖ్ సైతం అరెస్టయ్యారు. అయినా విశ్రమించలేదు. జైలు నుంచే మంత్రాంగం నడిపారు. జనసంఘ్, భారతీయ లోక్దళ్, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీలను కూడగట్టారు. సోషలిస్టులు, పాత కాంగ్రెస్ వాదులతో జనసంఘ్ను సంఘటితం చేశారు. జనతా పార్టీ ఏర్పడింది. నానాజీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1977 మార్చి లోక్సభ ఎన్నికల్లో
ఇందిరాగాంధీని ప్రజలు ఘోరంగా ఓడించారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా పార్టీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా చరిత్ర పుటలకెక్కింది. యూపీలోని బలరాంపూర్ నుంచి నానాజీ దేశ్ముఖ్ లోక్సభకు ఎన్నికయ్యారు. కేబినెట్ మంత్రి పదవి వరించిన తృణప్రాయంగా తిరస్కరించారు. అయితే జనతా ప్రయోగం మూన్నాళ్ల ముచ్చటయ్యింది. వృద్ధనేతల పదవీ దాహంతో ప్రభుత్వం పతనమయ్యింది. నానాజీ ఆశా సౌధం కుప్పకూలింది. ఓనాడు చంబల్లోయ బందిపోట్లలోనే ఆయన పరివర్తన తెచ్చారు. కానీ రాజకీయ ప్రమథగణాల్లో మార్పులు తేలేకపోయారు. ఆఖరికి రాజకీయాలపైనే ఏహ్యభావంతో ఆ రంగం నుంచే నిష్క్రమించారు. గ్రామీణాభివృద్ధికే జీవితాన్ని వెచ్చించాలని నిశ్చయించుకున్నారు. गांव के पीड़ित लोगों से दुनिया भर में పీడిత గ్రామీణుల జీవితాలు నన్ను సమాజోద్ధరణకు పురుగొల్పాయి. ప్రజలు గ్రామాలు వదిలి పట్టణాలకు వెళ్తున్నారు. అక్కడ వాళ్ళ బతుకుదెరువు కోసం నానా అవస్థ పడుతున్నారు. అందుకే పల్లెవాసులకు ఏదైనా చేయాలని భావించాను. 1977 में 1977లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నన్ను మంత్రిమండలిలో చేరమని ఆహ్వానించిన నేను సున్నితంగా ఆయన కోరికను తిరస్కరించాను. బలరాంపూర్, గొండా పరిసర గ్రామీణుల బాగు కోసం కార్యక్రమాలు ఆరంభించాను. 1979 యూపీలోని కరవునేల గొండాలో నానాజీ పాదం మోపారు. అక్కడ జలం లేక బీడువారిన పొలాల్ని, బక్కచిక్కిన కర్షక జనాన్ని చూసి కదలిపోయారు. అంతటి నిరాశాజనక పరిస్థితుల్లోనూ ఆయనకొక ఆశారేఖ కనిపించింది. ఆ దుర్భిక్ష సీమలో ఓ రైతు తన ఎకరం చేలో బావి నీటితో కూరగాయలను ఏపుగా పండిస్తున్న ఆహ్లాద దృశ్యం నానాజీ కంటపడింది. అక్కడ చేతికి పని, చేనుకు నీరు నినాదంతో తన మిత్రులతో కలిసి బడుగు రైతుల కోసం ఉద్యమించారు. ఆ పరిసర గ్రామాలలో కొన్ని వేల గొట్టపు బావులు తవ్వించారు. క్షామపీడిత నేలను సస్యశ్యామలం చేశారు. ఫలితంగా అక్కడ కరవు వలసలు ఆగిపోయాయి. జీవితాలు ఒడ్డున పడ్డాయి. నిండు మనసుతో పనిచేస్తే గ్రామసీమల రూపురేఖల్నే మార్చవచ్చని గోండా ప్రయోగంతో ఆయన గ్రహించారు. గ్రామ వికాసానికి ఓ గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న ఆలోచన ఆయనలో అప్పుడే అంకురించింది. గోండాలో పరిస్థితిని చక్కదిద్దాక ఇక అక్కడ తన అవసరం లేదని భావించాడు. 1980లో మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో అడుగుపెట్టారు. అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజుగాం చేరుకున్నారు. ఆ చిన్న పట్టణం కేంద్రంగా గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలను రూపొందించాడు. తొలుత కొందరు సంఘ్ కార్యకర్తల సహకారంతో సాక్షరతా ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా అక్కడి వ్యవసాయ భూములకు వాటర్ షెడ్ పథకాలకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాడు. గ్రామస్తుల భాగస్వామ్యంతో, శ్రమదానంతో వాటర్ షెడ్ పథకాలను నిర్మించాడు. అప్పుల ఊబి నుంచి రైతుల్ని కాపాడి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించాడు. గ్రామీణుల కోసం సరికొత్త రీతిలో ఆరోగ్య పథకాలను ఆరంభించాడు. దీంతో కొద్ది కాలంలోనే మంచి ఫలితాలను సాధించి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకున్నాడు. ఆ ప్రాంత గ్రామాలు కొద్ది కాలానికే స్వయం పోషకాలుగా మారాయి. నానాజీ ఈ యజ్ఞానికి దాదాపు 1 దశాబ్ద కాలాన్ని వెచ్చించాడు. हमारा मिशन जो है वो भारत का मिशन है. మా లక్ష్యం భారత అభివృద్ధి. మా ఆశయం సర్వే జన సుఖినో భవంతు. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. కానీ అది జరగడం లేదు. అన్నీ జరిగిపోతున్నాయి, కానీ గ్రామాల అభివృద్ధి లేదు. దానికోసమే మేము ప్రస్తుతం విశేషంగా కృషి చేస్తున్నాం. तो भारत का मिशन पूरा करने के लिए ये गांव से काम शुरू किया है. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు, మందాకిని నదీ తీరం, పరమ పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం. అలహాబాద్ నుంచి 115 కిలోమీటర్లు, ఖజురహో నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరాముడు వనవాస జీవితాన్ని అక్కడే గడిపాడని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. కాళిదాసు రఘువంశ కావ్యంలో రామగిరిగా పిలుపులందుకున్న పవిత్ర భూమి అది.
ఆ పుణ్యభూమిలో కడు పేదలు, మొండి వ్యాధులకు బలయ్యే అభాగ్యులు, అటవీ కాంట్రాక్టర్ల దోపిడీతో సొంత గడ్డపైనే పరాయి బిడ్డలుగా మారిన అభాగ్య జీవులు. అలాంటి జీవోత్సవాలకు ప్రాపంచిక జ్ఞానం, బతకడానికి పనికొచ్చే పరిజ్ఞానం నేర్పాలని నానాజీ నిశ్చయించుకున్నారు. అక్కడే పుట్టిన ఆ బిడ్డలకు ఆ నేల, ఆ చెట్టు చేమ, వ్యవసాయం, ఫలసాయం, పర్యావరణం, మూలికా వృక్షాలు, జంతుజాలం గురించి అవగాహన ఉండాలన్న ఆశయంతో నానాజీ 1999లో చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది దేశంలోనే తొలి గ్రామీణ విశ్వవిద్యాలయంగా గణతికెక్కింది. దానికి 3 ఏళ్ల పాటు ఆయన ఛాన్సలర్గా వ్యవహరించి స్వయంగా పర్యవేక్షించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అనేక పథకాల్లో యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇప్పించారు. అదే ఏడాది వాజ్పేయి ప్రభుత్వం నానాజీని రాజ్యసభకు నామినేట్ చేసింది. గ్రామీణ భారతం బాగు కోసం శ్రమిస్తూనే రాజ్యసభ వేదికగా ఆయన చురకత్తులు సంధించారు. ये जो एमपीज है ये सारा रुपया लेते हैं, कोई ध्यान नहीं देता. పార్లమెంట్ సభ్యులంతా వారి జీతభత్యాల కోసం, వారి కార్యకలాపాల కోసం ఏడాదికి కోట్ల వరకు తీసుకుంటున్నారు. 20,000 उन्होंने 8,000 अलाउंस के लिए कॉन्स्टिट्यूशन का. ఇది కాకుండా నియోజకవర్గ అభివృద్ధికని అనేక నిధులు తీసుకుంటున్నారు. వారు నీతి నిజాయితీలతో పనిచేస్తే మన గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందేవి, దేశం ఎంతో సస్యశ్యామలం అయ్యేది. చిత్రకూట్ గ్రామీణ ప్రాంతంలో ఆయన చేసిన కృషి 2-3 ఏళ్లకే అద్భుత ఫలితాలనిచ్చింది. అక్కడి గ్రామాలు అభివృద్ధి బాటను పట్టాయి. స్వయం పోషక ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. కుటిల కుశ్చిత రాజకీయాలకు వ్యతిరేకంగా అభివృద్ధి లక్ష్యంగా అడుగులు ముందుకు వేశాయి. ఫలితంగా బాపు కలలుగన్న గ్రామ స్వరాజ్యం అక్కడ ఆవిర్భవించింది. అయితే వివిధ అభివృద్ధి పథకాలు విభిన్న దశలుగా సాగడంతో వాటినన్నిటినీ ఒక ఛత్రం కిందకు తీసుకువచ్చారు. ఆ ఛత్రమే నేడు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రకూట్ పథకం. ఈ పథకం ద్వారా స్వరాజ్య భావనను మరింత పరిపుష్టం చేశారు. మొదట మజ్గావ్ కృషి విజ్ఞాన్ కేంద్రం నేతృత్వంలో రాజీవ్ గాంధీ వాటర్ షెడ్ మిషన్ సాయంతో 18 గ్రామాల్లో 17 వాటర్ షెడ్ పథకాలు ప్రారంభమయ్యాయి. తద్వారా 12,536 హెక్టార్ల పొలం సస్యశ్యామలమయ్యింది. ఏడాదికి కనీసం 2 పంటలు పండిస్తున్నారు. అధికోత్పత్తి వంగడాలను ఇక్కడ కృషి విజ్ఞాన్ కేంద్రంలో రూపొందించారు. దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనూ 50 ఎకరాల్లో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. రైతుల లబ్ధి కోసం సీడ్ క్లబ్లను ఏర్పాటు చేశారు. స్వావలంబన పథకం ద్వారా స్వయం సహాయ బృందాలుగా ఏర్పడ్డ యువతీ యువకులకు సూక్ష్మ రుణాలను మంజూరు చేశారు. ఈ రుణాల ద్వారా కూరగాయల సాగు, మూలికలు, అటవీ ఉత్పత్తులు సేకరించే యువత ప్రధానంగా లబ్ధి పొందుతోంది. నానాజీ దేశ్ముఖ్ కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు లభించాయి. 1995లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ IFWA నానాజీని స్క్రోల్ ఆఫ్ ఆనర్ సత్కారంతో గౌరవించింది. 1997లో సంత్ తులసీదాస్ 500 జయంతి సంఘం చేత మానస్ సంఘ్ పురస్కారం పొందారు. అదే ఏడాది నానాజీని యూనివర్సిటీ ఆఫ్ పూణే గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 1998లో అజ్మీర్లో ఉన్న మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 1999లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. 2001లో నేషనల్ సిటిజన్స్ అవార్డు పొందారు. అదే ఏడాది ఝాన్సీలోని బుందేల్ఖండ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2005లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహాత్మాగాంధీ అవార్డును ప్రదానం చేసింది. 2006లో పూణేలోని జ్ఞానేశ్వర్ విద్యాపీఠం జ్ఞానేశ్వర్ అవార్డుతో గౌరవించింది. 2007లో గ్రామోదయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించి తనని తాను గౌరవించుకుంది. చిత్రకూట్లో మరో అద్భుతం ఆరోగ్యధామ్. 58 ఎకరాల సువిశాల క్షేత్రమిది. చీటికి మాటికి వైద్యుల అవసరం లేకుండా వివిధ రుగ్మతల నివారణకు 33 ఆయుర్వేద ఔషధాల సంచిని రసశాలలో రూపొందించారు. బామ్మ చేతి మహత్యాన్ని తలపిస్తుందన్న అర్థంలో దీన్ని దాదీమాకా బట్వా పేరుతో అందజేస్తున్నారు.
ఇక్కడి మూలికావనంలో ఇందుకోసం 400 ఎకరాల అమూల్య వృక్షాలను పెంచుతున్నారు. ఆరోగ్యధామ్ ఆవరణలో 40 పడకల ఆసుపత్రిని నెలకొల్పారు. ఆధునిక దంతవైద్యం చేసే ఆసుపత్రి ఇక్కడుంది. గ్రామీణ పరిశ్రమల్లో శిక్షణకు ఉద్యమిత విద్యాపీఠ్ ఏర్పాటయ్యింది. 19 షెడ్ల విశాల ప్రాంగణంలో అనేక వృత్తులలో శిక్షణ పొందుతున్నారు. చిత్రకూట్ పథక ప్రాంగణంలో ప్రతి విభాగానికి విరాళాలిచ్చిన దాతల పేర్లు పెట్టారు. స్వరాజ్ పాల్ సోదరుడు సురేంద్ర పాల్ పేరుతో స్థాపించిన గ్రామోదయ విద్యాలయంలో 1000 మంది బాలలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. నానాజీ ఆప్తమిత్రుడు, ఎమర్జెన్సీ చీకటి రాజ్యాన్ని చీల్చి చెండాడిన రామ్నాథ్ గోయంకా స్మృత్యర్థం గురుకుల పాఠశాలకు రామ్నాథ్ ఆశ్రమ పాఠశాల అని పేరు పెట్టారు. 200 మంది గిరిజన విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. గనివాన్లో పరమానంద్ కోఎడ్యుకేషన్ గురుకుల పాఠశాలలో 125 మంది బాలలు చదువుకుంటున్నారు. అచ్చం 50 మంది వనవాసీ బాలికల కోసం కృష్ణదేవి వనవాసీ ఆవాసీయ విద్యాలయను నిర్వహిస్తున్నారు. గురుకుల్ పేరుతో మరో విశిష్ట విద్యాలయం ఇక్కడుంది. 80 మంది బాలలు విద్యనభ్యసిస్తున్నారు. రిటైర్ అయిన ఉద్యోగ దంపతులు అచ్చంగా విలువలతో కూడిన విద్య బోధించడం ఈ గురుకుల్లో విశేషం. అందరూ సరైన దారిని నడిస్తే సమాజం దానంతట అదే సరైన దారిని పడుతుంది. ఉత్తమ విలువలు ప్రబోధించాలని మేం పాఠశాలలు, కళాశాలలు స్థాపించాము. आपने देखा होगा स्त्री सदन हम तैयार कर रहे हैं. మీరు గమనించే ఉంటారు, మేం బాల సదన్లు, స్త్రీ సదన్లు నడుపుతున్నాం. పిల్లల పుట్టుకు నుంచి అన్ని సంస్కారాలు అలవర్చే ప్రయత్నం చేస్తున్నాం. దశాబ్దాలుగా దగాపడ్డ గ్రామీణులలో చైతన్యం నింపడానికి సమాజ శిల్పి దంపతి పేరిట ఓ వినూత్న పథకాన్ని నానాజీ ప్రారంభించారు. ఇందులో భాగంగా డిగ్రీ పూర్తి చేసి సమాజ సేవ చేయాలనుకుంటున్న నవదంపతులను ఆయన చిత్రకూట్కు ఆహ్వానించారు. దీంతో వందలాది మంది అక్కడికి తరలివచ్చారు. వారిలో కొందరిని ఎంపిక చేసి తగు శిక్షణ ఇచ్చి వారు గ్రామాల్లోనే 5 ఏళ్ల పాటు ఉండేటట్టు ఓ పథకాన్ని అమలు చేశారు. వారు గ్రామీణ ప్రజలను దళారుల నుంచి కాపాడటం, స్కూళ్లల్లో డ్రాపౌట్ల నిరోధం, న్యాయ వివాదాలు పరిష్కరించడం, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ మొదలైన అంశాలపై స్థానిక ప్రజలకు అవగాహనను కలిగిస్తున్నారు. ఒక్కో జంట ఒక్కో క్లస్టర్లో అంటే 5 గ్రామాల్లో పనిచేస్తున్నారు. దీంతో గ్రామాలకు కొత్త ఊపిరి వచ్చినట్టయింది. నానాజీ ఆశించిన నవసమాజానికి ఈ సమాజ శిల్పి దంపతులే ఊపిరిపోస్తున్నారు. దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో నానాజీ చిత్రకూట్ గ్రామీణ స్వయం పోషక పథకానికి శ్రీకారం చుట్టారు. 2002 జనవరి 20న చిత్రకూట్ ప్రధాన కేంద్రంగా ఈ పథకం ప్రారంభమైంది. పట్టణానికి 50 కిలోమీటర్ల పరిధిలోని 80 గ్రామాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2010 కల్లా 500 గ్రామాల్లో 5 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సంప్రదాయ వనరులు కాపాడుకోవటం, వ్యవసాయేతర రంగాలలో కొత్త వనరులు సృష్టించడం ప్రధాన ధ్యేయంగా ఈ పథకం అమలవుతోంది.